హలో అండి. చాలా మంది పేషెంట్స్ గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డ అంటే గర్భసంచిలో గడ్డ ఉంది అనంగానే చాలా కంగారు పడుతుంటారు. ఈ గర్భసంచిలో గడ్డలుంటే ప్రెగ్నెన్సీ రాదా? ప్రెగ్నెన్సీ వచ్చే కన్నా ముందు ఖచ్చితంగా ఫైబ్రాయిడ్స్‌కి సర్జరీ చేసుకున్న తర్వాతే, రిమూవ్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలా? ఒకవేళ ఇంజెక్షన్స్ తోటి ఈ గర్భసంచి గడ్డ మీదనే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా లోపల బేబీకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ గడ్డ వల్ల బేబీ అబార్షన్ అయిపోతుందా? ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? అని చాలా క్వెషన్స్, చాలా డౌట్స్ ఉంటున్నాయండి. సో, ఇలాంటి టాపిక్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఫస్ట్ మనం ఈ వీడియోలో అసలు ఈ గర్భసంచి గడ్డలు ఫైబ్రాయిడ్స్ అసలు మనకి ఎన్ని రకాలు ఉంటాయి, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఏమైనా సిమ్టమ్స్, మనం ముందుగానే ఏమైనా సిమ్టమ్స్ వల్ల ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని మనం కనుక్కోగలుగుతామా, ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఏమైనా రేపు మనకి మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉందా, ఎటువంటి ఫైబ్రాయిడ్స్ ఖచ్చితంగా తీసేసుకోవాలి, ఎటువంటి ఫైబ్రాయిడ్స్ ని అసలు మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎంత సైజ్ ఉంటే మనం ఏం ట్రీట్మెంట్స్ యూస్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ ఎన్ని రకాలో చూద్దామండి. ఫైబ్రాయిడ్ యూజువల్ గా మనకి ఇది గర్భసంచి అండి, ఇది ఫీమేల్ గర్భసంచి, ఇది లోపల బేబీ అతికే చోటు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రకరకాలు ఉంటాయి. కొన్ని గర్భసంచి బేబీ అతికే చోటకి లోపలగా ఉంటుంది, కొన్ని ఎక్కువ మటుకి బేబీ అతికే చోటికి మజిల్లో కొంత ఉంటుంది, కొన్ని జస్ట్ టచ్ అవుతుంటాయి, బేబీ అతికే లైనింగ్ కి జస్ట్ టచ్ అవుతుంటాయి, కొన్ని ఈ మజిల్ లేయర్ లో ఉంటాయి, కొన్ని బయట భాగంలో ఉంటాయి. అయితే ఈ బయట భాగంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదండి. బేబీ అతికే చోటికి దూరంగా ఉంటాయి కాబట్టి వీటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ గడ్డ చాలా పెద్దదిగా ఉంది, ఎదురుగా మూత్ర సంచి మీదనో వెనకాల మోషన్ సంచి మీదనో ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల మీకు యూరిన్ వెళ్ళేటప్పుడు కానీ మోషన్ వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్ప ఇలాంటి గడ్డల్ని మనం ఓవర్లుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ గర్భసంచి లోపల భాగం బేబీ అతికే చోట ఉండే గడ్డలు. సో ఈ వెరైటీ మొత్తం బేబీ అతికే చోట ఉంది, బేబీ అతికే చోట మీదకి వస్తుంది చాలా మటుకి ఫైబ్రాయిడ్, ఇలా లోపలికి చొచ్చుకుపోతున్న గడ్డల్ని ఖచ్చితంగా తొలగించుకున్న తర్వాతే మనం ప్రెగ్నెన్సీస్ కి ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటది. ఎందుకంటే ఇలాంటి గడ్డలు ఉన్నప్పుడు మనకి బేబీ అతకనివ్వకుండా అతికిన బేబీ అబార్షన్ అయ్యేలాగా ఎక్కువ మటుకి మనకి ఇబ్బందులు ఉంటాయి. సో ఈ రెండు రకాల గడ్డలు ఖచ్చితంగా సర్జరీ చేసుకునే తీసుకోవాల్సింది ఉంటది. ఇంకా మిగిలింది మనకి ఈ రెండు రకాలు, అంటే జస్ట్ టచ్ అవుతుంది, లేదు గర్భసంచి మజిల్ భాగంలో ఉంది. సో ఇలాంటి గడ్డలు ఫస్ట్ అసలు ఎన్ని ఉన్నాయి, సింగిల్ గా ఒకటే ఉంది, సైజ్ చాలా చిన్నదిగా ఉంది అని అంటే మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి ఈ గడ్డలు కరిగేలాగా చేసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇలాంటి గడ్డలు చాలా ఉన్నాయి, బేబీ అతికే చోట మీద ప్రెషర్ పడుతుంది, మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 3 నెంబర్ ఉన్నాయి అంటే ఇలాంటి వాటికి కూడా సర్జరీ చేసుకుని తీసుకున్న తర్వాతే ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటది. అయితే చాలా మంది అంటారు, ఎందుకు మేడం రేపు ఈ గడ్డలున్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తే గబుకున బ్లీడింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందా, అబార్షన్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందా అంటే ఎస్, ఈ గర్భసంచి ఫైబ్రాయిడ్స్ లేని యూట్రస్ కి కంపేర్ చేస్తే ఫైబ్రాయిడ్స్ ఉన్న యూట్రస్ లో ప్రెగ్నెన్సీ వస్తే కొంచెం ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, బేబీ అబార్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొంత పెయిన్ రావడానికి, డెలివరీ అప్పుడు కొంత బ్లీడింగ్ ఎక్కువ అయ్యేదానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ గడ్డలు కింద భాగంలో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు డెలివరీ కూడా ఇబ్బంది అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎందుకు అన్ని గడ్డలని సర్జరీ చేసి తొలగించుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు కదా సేఫ్ గా అంటే, యూజువల్ గా మనము గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ ని తొలగించేటప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు దీన్ని ఇలా గర్భసంచిని కట్ చేసి మనము ఈ గడ్డను తొలగించి దాని తర్వాత దాన్ని ఇలా స్టిచ్ చేస్తామన్నమాట. సో ఈ గర్భసంచిని చింపి దానిలోంచి గడ్డ తీసి మళ్ళీ కుట్లు వేసినప్పుడు బేబీ నాన్ ప్రెగ్నెంట్ యూట్రస్ ఇంత చిన్నదిగా 6 సెంటీమీటర్స్ సైజ్ లో ఉంటది. అది ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ బేబీని అకామిడేట్ 3 kg బేబీని అకామిడేట్ చేయాలి అంటే ఇంత యూట్రస్ ఇంత సాగాల్సి వస్తుంది, ఆల్మోస్ట్ 60 సెంటీమీటర్స్ దాకా సాగాల్సి వస్తుంది. సో ఇంత చిన్న యూట్రస్ ఇంత సాగినప్పుడు ఈ కుట్లు వేసినప్పుడు అప్పుడప్పుడు కుట్లు వీక్ అయిపోయి కుట్లు పగిలిపోయి ఈ బేబీకి మదర్ కి ప్రాణం మీదకి వచ్చేదానికి స్కోప్ ఉంటుందండి. సో అనవసరంగా అవసరం లేని గడ్డలకి
మనకి సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా మనం ఏదైనా చేస్తున్నప్పుడు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చేసుకొని అడ్వాంటేజెస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రొసీజర్ ని చూస్ చేసుకోవాల్సింది ఉంటది. సో ఏవైతే గడ్డలు గర్భసంచి లోపల భాగానికి బేబీ అతికే చోట మటికి వస్తున్నాయో అలాంటి గడ్డలని మాత్రమే తీసేయించుకోవాల్సింది ఉంటదండి. ఏదైతే గడ్డలు గర్భసంచి బయట భాగానికి ఉన్నాయో, లేదంటే గర్భసంచి మజిల్లో ఉంది, బేబీ అతికే చోటకి దూరంగా ఉన్నాయి, ఒక్కటే ఉంది చిన్నదిగా ఉంది అని అంటే ఇటువంటి గడ్డల్ని సర్జరీ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇచ్చి గర్భసంచి గడ్డలు కరిగిన తర్వాత బేబీని ప్లాన్ చేసుకోవాల్సింది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటది. సో ఇది ఫైబ్రాయిడ్స్ మీద ఇన్ఫర్మేషన్. ఫర్దర్ గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్, ఆర్ ప్లీజ్ come to us. We'll get back to you with all the information. Thank you.